వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అవును, ఇడ్లీ, దోశ, పూరి ఇక తినడం కష్టమే. ఎందుకంటే హోటళ్లలో ఇడ్లీ, పూరి, దోశ వంటివి తయారు చేయడం మానేశారు. అవును, దేశవ్యాప్తంగా ఇడ్లీ, పూరి, దోశ కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో మన దేశంలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలోని అనేక ప్రాంతాల్లోని హోటళ్లలో, క్యాంటీన్స్లో ఇడ్లీ, దోశ, పూరి వంటి పదార్థాల తయారీ పూర్తిగా మానేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బెంగళూరు, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో హోటల్ యాజమాన్యాలు సెలవు ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. 2 రోజులకు మించి గ్యాస్ నిల్వలు తమ వద్ద లేవని, తమకు కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేని కారణంగా హోటళ్లను మూసేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సేమ్ పరిస్థితి తెలంగాణలోను, హైదరాబాద్లో కూడా మరో 2 రోజుల్లో ఇడ్లీ, పూరి, దోశ వంటివి కనిపించకపోవచ్చు. ఇక్కడ కూడా క్యాంటీన్లు, హోటళ్ళు ఈ పదార్థాల తయారీని బంద్ చేసే యోచనలు ఉన్నాయి. మరో 2 రోజులు దాటితే తప్ప తాము ఇడ్లీ, పూరి సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు కూడా కమర్షియల్ గ్యాస్ దొరకట్లేదు, కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేదు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ నిల్వలు పూర్తిగా అడుగంటే స్థాయికి చేరుకున్నాయి. హోటళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. తెల్లారులేస్తే క్యాంటీన్లకు వెళ్ళడం, టిఫిన్ సెంటర్లకు వెళ్ళడం, అక్కడ ఇడ్లీ, దోశ, పూరి వంటివి ఎంజాయ్ చేయడం మనకు అలవాటే. కానీ ఇప్పుడు ఇది సాధ్యం కాకపోవచ్చు. తెలంగాణలో ఇప్పటికే, హైదరాబాద్లో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఐటీ సెక్టార్లో హోటల్ యాజమాన్యం అయితే 2 రోజుల్లో హోటల్ మూసేయక తప్పదు అని ప్రకటించేసింది. హైదరాబాద్లోని అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇడ్లీ, దోశ, పూరి ఇవే ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువసేపు వండాల్సిన పరిస్థితి, ఆయిల్లో వీటిని మరిగించే పరిస్థితి, దీనికి గ్యాస్ ఎక్కువగా అవసరం ఉంటుంది. మరి గ్యాసే లేనప్పుడు ఈ వంట ఎలా చేస్తారు? అందుకే హోటల్ యాజమాన్యాలు కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. అనేక టిఫిన్ సెంటర్లలోనూ, ఎందుకంటే టిఫిన్ సెంటర్లు కూడా కమర్షియల్ గ్యాస్తోనే నడుస్తాయి. అక్కడక్కడ అనధికారికంగా ఆ గ్యాస్ వాడతారనుకోండి, వంట గ్యాస్ వాడతారనుకోండి, కానీ మేజర్ ఫ్యాక్టర్ మొత్తం కమర్షియల్ గ్యాస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ గ్యాస్ ఇప్పుడు లేదు. ఇండియాకు చమురు గ్యాస్ సరఫరా ఆగిపోయింది. ఈ పరిస్థితిలో తెలంగాణలోని హైదరాబాద్ సహా దేశంలోని అనేక కీలక ప్రాంతాల్లో ఇడ్లీ, దోశ, పూరి ఇక కనిపించకపోవచ్చు.